అగ్రికల్చర్ లో ఉన్న ఒక చిన్న ప్రొడక్ట్ తో 1000 కోట్ల పైన టర్న్ ఓవర్ చేయొచ్చని మీకు తెలుసా? తెలుసుకోవాలి మీకు కూడా ఉందా? నా వెనకాల మీరు చూస్తున్న ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసినప్పుడు కేవలం 10 మంది రైతులు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు 800 మంది రైతులతో కొనసాగుతుంది. అదే విధంగా ఇందులో జరిగే ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్యాడీ ప్రాసెసింగ్, రైస్ మార్కెటింగ్. ఈ రెండు చేస్తే ఈ ప్రసాద్ ప్రత్యేకత ఉంది. రైతులను మోటివేట్ చేసి వాళ్ళతో ఏదైతే అగ్రి వేస్ట్ కింద ప్రాసెస్ జరిగిన తర్వాత పనికి రాకుండా పోతుందో ఆ రైస్ హస్క్ ను కూడా వ్యాపారంగా మార్చుకునేలాగా రైతుల్లో మోటివేషన్ కలిగజేయడం జరిగింది. అసలు ఈ రైస్ హస్క్ తో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో తెలుసా? దీనికి ఉన్న మార్కెట్ వాల్యూ కొన్ని వేల కోట్లు ఈ రోజు. సో రైస్ మిల్ లో అంత ప్రాసెసింగ్ జరిగిన తర్వాత మిగిలిపోయిన ఈ రైస్ హస్క్ నే బయో ఇథనాల్ ఫ్యాక్టరీస్ లో వాడుతున్నారు. దాని నుంచి కోలికి సబ్స్టిట్యూట్ గా రైస్ హస్క్ నే యూజ్ చేస్తున్నారు. బ్రిక్స్ ఇండస్ట్రీలో ఈ ఓకను ఉపయోగించి బ్రిక్స్ బర్నింగ్ ని ఈజీగా చేయగలుగుతున్నారు. ఈ రైస్ హస్క్ తో కిచెన్ వేర్స్ గానీ, హౌస్ హోల్డ్ మెటీరియల్ గానీ, బీర్ మేకింగ్ లో కూడా ఈ రైస్ హస్క్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. లైవ్ స్టాక్ కి బెడ్స్ కింద కూడా ఈ రైస్ హస్క్ నే యూజ్ చేస్తున్నారు. ఈ రైస్ హస్క్ ని గ్రైండ్ చేసి కొంచెం డ్రై చేసిన తర్వాత ఆ పౌడర్ గనక ఫుడ్ వేస్ట్ మనం మిక్స్ చేసి 4 నెలలు స్టోర్ చేస్తే అదే మనకు కావాల్సిన వెర్మి కంపోస్ట్. ఇంత వాల్యూ క్రియేట్ చేసి డబ్బులు తెచ్చిపెట్టే రైస్ హస్క్ బిజినెస్ ని మీరు కూడా ఈ రోజు స్టార్ట్ చేయండి. మీ దగ్గర రైస్ హస్క్ ఉంటే చెప్పండి, నేను కొంటాను. ఒకవేళ మీరే వ్యాపారం మొదలు పెట్టతారంటే చెప్పండి, మీతో నేనుంటాను. పనికి రాంది పనికి మాలిందంటూ ఏదో లేదండి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత.